సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఇటీవల కారుణ్య నియామకాల కింద 22 మందిని రిక్రూట్మెంట్ చేశారు. కారుణ్య నియామకాల కోసం ఈ అభ్యర్థులు సుదీర్ఘకాలం పాటు కేంద్ర ప్రభుత్వం మీద, కంటోన్మెంట్ బోర్డు మీద లీగల్గా అనేకమైన పోరాటాలు చేసిన తర్వాత ఉద్యోగ నియామకాలు జరిగినాయి. దాదాపు 15 సంవత్సరాలుగా నియామకాలు లేకపోతే మా తల్లిదండ్రులు చేసిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి, వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ సర్వీస్లో ఉండి చనిపోయారు కాబట్టి ఆ ఉద్యోగాల కోసం వీళ్ళు పోరాడారు. మనకు జిహెచ్ఎంసీలో ఇతర డిపార్ట్మెంట్లలో ఎవరైనా ఉద్యోగంలో ఉండి సర్వీస్లో ఉండి చనిపోతే 3-4 నెలల్లో వాళ్ళకి తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తారు. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో మాత్రం 15 ఏళ్ళు తీవ్రమైన పోరాటం చేస్తే తప్ప ఉద్యోగాలు రాలేదు. ఇటీవల ఉద్యోగాల్లో 121 మంది ఈ 15 ఏళ్ల కాలంలో చనిపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే అందులో 5% 21 మంది మాత్రమే రిక్రూట్మెంట్ చేశారు. ఇంకా 100 మందికి రిక్రూట్మెంట్ జరగలేదు. ఇది అదొక వివాదం నడుస్తుంది. బట్ 22 మంది రిక్రూట్మెంట్ అయిన వాళ్ళలో కొంతమంది ఉన్నత విద్యాభ్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో మెడిసిన్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్, ఎంబీఏ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇలాంటి ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు కూడా అందులో రిక్రూట్మెంట్ అయ్యారు. మరి వీళ్ళకి వాళ్ళ ఉద్యోగానికి తగినటువంటి పోస్ట్ ఇస్తారా? లేదు, మేము అట్లాంటిది ఇవ్వలేము, మీ తల్లిదండ్రులు ఏ ఉద్యోగం అయితే చేస్తారో అదే ఉద్యోగం ఇస్తామని తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు 22 మంది కూడా అందులో స్వీపర్ ఉద్యోగం చేస్తూ చనిపోయారు. ఆ స్వీపర్ ఉద్యోగమే వీళ్ళకి ఇచ్చి స్వీపర్ పనే చేయమని చెప్పి ఈ రోజు రోడ్లు ఓడిపిస్తున్న పరిస్థితి. అంటే మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళని కూడా ఈ రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో రోడ్లు ఓడిపించే కార్యక్రమం ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు చేస్తుంది. ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఈ రకంగా మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళతో రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా ఇదే రకంగా రోడ్లు ఓడిపించే కార్యక్రమం చేస్తున్నారు. మరి వాళ్లకు ఇంత ఉన్నత చదువు చదువుకొని వాళ్ళ తల్లిదండ్రుల గవర్నమెంట్ ఉద్యోగం కావాలని కోరుకొని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఆఫీసులో ఇతర ఉద్యోగాల కోసం పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవాలని నిబంధనలు కూడా ఉన్నాయి. కంటోన్మెంట్ బోర్డులో ఉన్న రూల్స్లో కంపాషనేట్ అపాయింట్మెంట్స్, కారుణ్య నియామకాలు చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు ఏ ఉద్యోగం చేస్తే అదే ఉద్యోగంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్నత చదువు చదువుకొని ఉంటే వాళ్ళకు తగినటువంటి పోస్ట్ ఇవ్వాలి అని చెప్పి కంటోన్మెంట్ బోర్డు రూల్స్ ఉన్నాయి. కంపాషనేట్ అపాయింట్మెంట్ రూల్స్ ద్వారా స్పెసిఫిక్గా చెప్తుంది. అయితే అట్లాంటి ఖాళీలు ఉంటే భర్తీ చేసుకోండి అని అందులో చెప్పారు. మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో 458 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ రోజుకి. ఆ ఖాళీల్లో అనేక పోస్టులు సి గ్రేడ్, అంటే ఆఫీస్ పనులు చేసుకోవడానికి, రకరకాల పనులు చేసుకోవడానికి ఉన్నాయి. మరి వాటిల్లో వీళ్ళ రిక్రూట్మెంట్ చేయొచ్చు కదా. మరి కారుణ్య నియామకాలు మీ తల్లిదండ్రులు చేశారు కాబట్టి ఏదో రకంగా మీకు ఉద్యోగం ఇచ్చారని చెప్పడం తప్ప నిజంగా వాళ్ళు సూటబుల్ జాబ్ ఇవ్వకుండా వాళ్ళని ఆ రకంగా ఈరోజు రోడ్ల మీద స్వీపింగ్ చేయమని చెప్పి నిర్దేశించి ఆ రకంగా పనిచేయడం అనేది ఏ రకంగా న్యాయం అవుతుంది, ఏ రకంగా సమంజసం అవుతుంది? దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బోర్డు. నిర్ణయాలన్నీ జరిగేది కేంద్ర రక్షణ శాఖ కార్యాలయంలోనే జరుగుతాయి. మరి కేంద్ర రక్షణ శాఖని అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ రకంగా ఉన్నత విద్యాభ్యాసం చేసి ఈ రోజు రోడ్ల మీద మీరు పనిచేయండి అని చెప్పడం అనేది ఏ రకంగా సమంజసం? దీని మీద తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. రెండోది, ఖాళీలు లేవా? బోల్డ్ అని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయరు. రెండోది, భర్తీ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు తగిన ఉద్యోగం, వాళ్ళ చదువుకు తగిన పోస్ట్ ఇవ్వరు. ఇది ఏ రకంగా న్యాయం? ఏం సమాధానం చెప్తారు? అంటే కారుణ్య నియామకాలంటే ఇంత కఠినమా? వాళ్ళ తల్లిదండ్రులు ఏం పని చేస్తే వీళ్ళు అదే పని చేయాలా? ఇంకా దాంట్లో మార్పు ఉండదా? ఈరోజు రోడ్లు ఊడ్చడం అంటే నామోషి అక్కర్లేదు. కానీ రోడ్లు ఊడ్చడం అనేది ఇప్పుడు స్వచ్ఛ భారత్ పేరుతోటి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద చీపుతో ఊడ్చినట్టు ఫోటోలకు పోజులు ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ రోడ్డు మీద చెత్త ఉన్నా లేకపోయినా ఊడ్చినట్టు ఫోటోలు పోజులు ఇస్తుంటారు. కానీ ఇది అలాంటిది కాదు. 8-9 గంటలు రోజు పనిచేయాలి. రెండో వాళ్ళు చదువుకున్న చదువులేంటి, దానికి తగిన పోస్టులు ఇవ్వకుండా ఈ రకంగా పనిచేయించడం ఏంటి? ఆఫీసులో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్న తర్వాత ఈరోజు కంటోన్మెంట్ బోర్డు అధికారులు అడుగుతున్నాం, మీ రూల్స్ ప్రకారం మీరు వెళ్ళండి. మీ రూల్స్లో సి గ్రేడ్ పోస్టులలో వాళ్ళని భర్తీ చేయాలని స్పష్టంగా ఉన్నప్పటికీ, పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా ఈరోజు సఫాయి పని చేయించడం అనేది ఏ రకంగా సమంజసం అని అడుగుతున్నాం. రెండోది, ఈరోజు రోడ్లు ఊడ్చేదంతా కూడా కంటోన్మెంట్ బోర్డు కానీ అంతటా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఇచ్చేసారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ని పెట్టట్లేదు.
కానీ వీళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు ఇప్పుడు మీరు రిక్రూట్ చేసుకుంది. పర్మనెంట్ ఉద్యోగులు ఆ పనికి ఎందుకు కేటాయించాల్సిన అవసరం వచ్చింది? వీళ్ళని తగినటువంటి పోస్టులు ఉన్న తర్వాత వాటికి ఇవ్వకుండా ఈ రకంగా చేయడం ఏంటి? కానీ కంటోన్మెంట్ బోర్డు అధికారులు మాత్రం మీరు మీ తల్లిదండ్రులు చేసిన పనే చేయమని అడుగుతున్నారు. అందుకని ఈ రకమైన పద్ధతిలో పోస్టులు ఇవ్వడం, రిక్రూట్మెంట్ చేయడం, వీళ్ళతో పని చేయించడం ఏ రకంగా కూడా సమంజసం కాదు. తక్షణమే దీని మీద వాళ్ళు వాళ్ళ చదువుకు తగినటువంటి పోస్ట్ ఇవ్వాలి, వాళ్ళ చదువుకు తగినటువంటి పని ఇవ్వాలి. ఆ రకంగా చేయడం వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇంతకాలం ఎదురు చూసి 15 ఏళ్ళు వాళ్ళ సర్వీస్ పోయింది, వాళ్ళ ఏజ్ కూడా చాలా పెరిగిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగం వస్తుంది గవర్నమెంట్లో అని ఎదురు చూసి పోరాడి ఈ ఉద్యోగం వస్తే చివరికి మీరు రోడ్ల మీదకి పంపించినటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా అన్యాయమైంది. అందుకని తక్షణమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, అక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు దీన్ని స్పందించాలి. కంటోన్మెంట్ బోర్డులో కారుణ్య నియామకాల కింద రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి తక్షణమే తగిన పోస్టులు ఇవ్వాలి. అంతేకాదు ఈరోజు 121 మందిలో 22 మందిని రిక్రూట్ చేశారు. మరి మిగతా 100 మంది సంగతి ఏంటి? 100 మందిని ఎందుకు రిక్రూట్మెంట్ చేయరు? అంటే మీకు పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ రిక్రూట్ చేయకుండా ఏం అడ్డం పడుతుంది? ఏమైనా రూల్స్ అడ్డం ఉంటే అవసరమైతే మార్చండి. ఇప్పుడు చనిపోయిన 121 మందిలో అనేక మంది కరోనా సమయంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కరోనా కాలంలో ఆ టైంలో పారిశుద్ధ్య పని చేస్తూ అనేక జబ్బులకు గురై చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రిక్రూట్మెంట్ ఎందుకు చేయరని అడుగుతున్నాం. అందుకనే ఖాళీ పోస్టులలో తక్షణమే మిగతా 100 మంది కూడా రిక్రూట్మెంట్ చేయాలి. అందరికీ కారుణ్య నియామకాల కోసం 15 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వాళ్ళందరినీ భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్టేట్ గవర్నమెంట్ న్యాయం ఉంది. స్టేట్ గవర్నమెంట్ అనేక డిపార్ట్మెంట్లు తక్షణమే కారుణ్య నియామకాలు చేస్తున్నాయి. ఎందుకు చేయదు కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నాం. అందుకని ఈ కారుణ్య నియామకాలు పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ జరగాలి. ఆ రిక్రూట్మెంట్ లో హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్ దగ్గర పోస్టులు ఇవ్వాలి. లేకపోతే వాళ్ళకి తీవ్రమైన అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మేము చెప్పదలుచుకున్నాం.